ఇంకా షాపింగ్ అయితే మొదలు పెట్టాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది గ్రాండ్ హైపర్ అంటారు, ఇది లూలు మార్కెట్ అంటారు ఫ్రెండ్స్. పక్కనే ఉంటాయి, మనకు నచ్చిన దాంట్లోకి వెళ్ళొచ్చు. సో నేనైతే రెండింటిని కవర్ చేద్దామని ఇలా ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ అయితే గ్రాండ్ హైపర్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, తర్వాత లూలులోకి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే ఈ విధంగా ఉన్నది. స్టార్టింగ్ ఇక్కడ మనకైతే ఓ లైన్ అంతా బట్టల షాపులు ఉంటాయి, ఓ లైన్ అంతా గోల్డ్కి సంబంధించినవి, వాచెస్ సంబంధించినవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓ పక్కనంతా జ్యూస్లు, బజ్జీలు, తిని అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓ పక్కనే మ్యాక్సిమం నేను ఎప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఫ్రూట్స్ సెక్షన్లోకి, వెజిటేబుల్ సెక్షన్లోకి వెళ్తాను. ఎందుకంటే చాలా నీట్గా చాలా రకాలు ఉంటాయి. చూడగానే చాలా చూడముచ్చటగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కో దానికి సెపరేట్గా ఒక్కో సెక్షన్ ఇంకా అలాగే మాట ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కానించి, వెజిటేబుల్స్ కానించి మనకి ఇక్కడ దొరకందంటే ఏముండదు ఫ్రెండ్స్. అన్ని రకాలు దొరుకుతాయి. నాకు అసలు చాలా రకాలు కూడా తెలియవు, వాటి పేర్లు కూడా తెలియవు నాకు. అన్ని రకాలు ఉన్నాయి ఒకే ఐటమ్స్లోనే. చాలా రకాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు. వాటి కాస్ట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారో వాటిని చూసి మనం తీసుకోవచ్చు. నేనైతే ఇంకా చిన్న ట్రాలీ ఒకటి తీసేసుకున్నాను. ఇంకా సామాన్లన్నీ ఇంకా దాంట్లో వేయడానికని చేతితో పట్టుకుని తిరగలేం కదా ఫ్రెండ్స్. సో ఇంకో తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంకా చూసాను ఫ్రెండ్స్, ఇంకేమేమి తీసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ రోజు అయితే ఇంకా హాలిడే కాబట్టి ఫ్రెండ్స్, ఎవ్రీ ఫ్రైడే ఇంకా చాలామంది వస్తారు. క్రౌడ్ ఏం మామూలుగా ఉండదు. ఇంకా ఈ ప్రతి షాపింగ్ మాల్ అయినా జనాలతో నిండిపోతుంది ఫ్రెండ్స్. అడుగేయటం కూడా ఉండదు, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి ఫ్రెండ్స్, ఇంకా సబ్బులు అండ్ ఇంకా ఇక్కడ అన్ని రకాల సబ్బులు అయితే దొరుకుతాయి. ఆఫర్లు అయితే ఈ విధంగా పెడతారు ఫ్రెండ్స్, మన ఆఫర్లు చూసుకుని కొనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి షాంపూలు ఫ్రెండ్స్, షాంపూల్ సెక్షన్ ఇది కూడా మ్యాక్సిమం ఆఫర్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నీకు దొరకని షాంపూ అంటూ ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్. ప్రతి షాంపూ దొరుకుతుంది. ఆల్ టైప్ కంపెనీ షాంపూస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆఫర్స్లో కూడా ఉంటాయి. మన ఆఫర్స్ చూసుకుని తీసుకుంటే మనకి కలిసి వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే పేస్ట్లు మాట. ఇక్కడ మనకి ఎనీ టైప్ ఆల్ టైప్ ఆఫ్ పేస్ట్లు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కోల్గేట్ కానీ నుంచి అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. కాస్ట్ కూడా హైలోనే ఉంటాయి ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే సెన్సోడైన్స్ తీసుకున్నాను. ఈ సెక్షన్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా జెండు బామ్. ఇది మనకి తలపటి వస్తే రాసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఒళ్ళు నొప్పులు గట్లకి అవి మాట. దీంట్లో 2-3 రకాలు అయితే ఉన్నాయి. టైగర్ బామ్ ఒకటి ఉంది, జెండు బామ్ చాలా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి గొడ్లరుకు అంటారు కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. ఇంక ఇది సెక్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి కాఫీ కప్స్ మాట. ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కలర్స్ డిజైన్స్ మోడల్స్గా ఉన్నాయి. ఈ పింగాణి ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. క్లాసిక్ డీసెంట్ లుక్ ఉన్నాయి. నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంక రూమ్కి వెళ్ళే లోపు ఇంకా పగిలిపోతుందని ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి సెక్షన్ అంతా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా రైస్ కుక్కర్లకు సంబంధించినవి అన్ని రకాల టైప్ ఆఫ్స్ రైస్ కుక్కర్లు అక్కడ ఉంటాయి. హాట్ బాక్స్లు ఉంటాయి ఇక్కడ. అలాగే వాటర్ బాటిల్స్ చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ప్లాస్కోవ్లు కూడా ఉంటాయి. చూడండి, చాలా మోడల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక ప్లాస్కో వచ్చి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా బాగుంటుంది, ఎక్కువసేపు హీట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇవి వచ్చేసి ప్యానల్స్. ఇవి ఇంకా ఆమ్లెట్ అవి వేసుకుంటాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇంకా హోమ్ నీడ్స్, ఇవన్నీ కిచెన్ నీడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చేసి పింగాణి ప్లేట్లు ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. ఇవి కూడా ఇంకా ఇలా పెట్టి అమ్ముతారు ఇక్కడ. ఇవి వచ్చేసి ఇంకా పెద్ద డెక్స్లు మాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. అలాగే ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ మాట. స్టీల్కి సంబంధించిన సెక్షన్ ఇదంతాను. ప్లేట్లు కానించి, గ్లాసులు కానించి, స్పూన్లు కానించి అన్నీ దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాల స్పూన్లు ఉన్నాయో. ఇంకా మనకు దొరకందంటే ఏముండదు, అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ చాక్లు. చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు ఉంటాయి మనకి. ఇదైతే చిన్న సైజు, ఇదైతే మీడియం సైజు. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద సైజు. ఇది ఫిష్లు ఇంకా మటన్ చికెన్ ఇంకా చేసుకుంటానికి బాగుంటుంది పెద్ద సైజు అయితేనే.
లాస్ట్గా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అన్ని కావాల్సిన సామాన్లు అయితే తీసేసుకున్నాము. తీసేసిన ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే లైన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వెయిట్ చేస్తున్నాను. ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్సిమం ప్రతి షాపింగ్ మాల్ బిల్ కౌంటర్లో ఫిలిపీన్స్ ఎక్కువ ఉంటారు క్యాష్ కౌంటర్ దగ్గర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా ఇంకా బిల్ వేయించుతున్నాను ఫ్రెండ్స్. ఇంకో షాపింగ్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పటికీ నిజంగాను కళ్ళు తిరిగిపోతాయి మనకి. ఎందుకంటే చాలా లైన్ చాలామంది ఉంటారు. సో షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంక బిల్ వేయించి ఇంక బయటకు వెళ్ళేదాకా అయితే మనం ఊపిరి పెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చాలా ఐటమ్స్ కొంటారు కాబట్టి చాలా టైం పట్టేస్తుంది. ఒక్కొక్కరికి మ్యాక్సిమం 10 నిమిషాలు to 15 minutes అలా పడుతుంది ఫ్రెండ్స్ బిల్ వేసినప్పటికీ. సో ఇంకా నేనైతే చేసేది ఏం లేక ఇంకా లైన్లోనే వెయిట్ చేస్తున్నాము. ఎన్ని కౌంటర్లు ఉన్నా ఇక్కడ జనం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. సో ఇంకా బిల్ వేయించున్నాం. చివరికైతే ఇంకా బిల్ వేయించేసాము. ఇంకా మొత్తం కలిసి ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్. మన ఇండియన్ రూపీస్ వచ్చేసి దగ్గరగా ఒక 10,000 అయింది ఫ్రెండ్స్ బిల్ అయితేనే. చివరిగా ఫ్రెండ్స్ ఇంకా ఈ షాపింగ్ అంతా ఇదంతా తిరిగి దాహం అయితే ఒక రకంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ స్పెషల్ ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా దాన్ని టేస్ట్ చేసే వెళ్తాను. మ్యాక్సిమం మిస్ అవ్వను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు అది ఏంటన్నది చూసేయండి. ఇదైతే చెరుకు రసం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది మనకి. అప్పటికప్పుడు తీసిస్తారు. మనకి ప్రతి సిటీలో అవైలబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ అయితే ఎక్కువ దొరుకుతుంది. కొన్ని దిక్కులు అయితే దొరకవు. ఈ సైడ్ అయితే ఎక్కువ దొరుకుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు తీసిస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెరుకు రసం. ఇది కూడా గ్లాస్ తాగి ఇంకా చిల్ అయ్యి ఇంక మళ్ళీ తిరిగి రూమ్కి అయితే ప్రయాణం మొదలెడుతున్నాము. ఈరోజు అయితే నేను మా డాడీ కలిసి హాలిడేకి వెళ్ళడం జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. కానీ తండ్రి పిల్లల కోసం ఆలోచించినంతగా ఇంకా బయట వ్యక్తులు మన కోసం అయితే ఆలోచించరు. ఇదొకటి నేను చాలా లేట్గా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా డాడీని చాలా ఇబ్బంది పెట్టాను. స్టిల్ ఇప్పటి వరకు మా డాడీ మాటలు నేను నాకు నచ్చింది చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఏంటో మా డాడీకి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యాను. నిజంగానూ ప్రతి తండ్రికి తన పిల్లలు సెటిల్ అవ్వాలి, జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఏ తండ్రి కోరుకోరు ఫ్రెండ్స్. అలాగే మా నాన్న కూడా అదే కోరుకుంటున్నాడు. కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా లైఫ్లో గ్రో అవ్వలేకపోతున్నాను. సో కమింగ్ డేస్ బెటర్ డేస్ అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, చూద్దాం. నిజంగా మా డాడీ చాలా గ్రేట్. ఎందుకంటే నేను మా డాడీ చెప్పిన మాట వినకపోయినా నా అప్ అండ్ డౌన్స్లో నా ప్రతి సిచ్యువేషన్లో నన్ను మాత్రం వదలకుండా నాకు ధైర్యం చెప్పి నా పక్కనే నిలబడి నాతోనే ఉన్నాడు స్టిల్ ఇప్పటి వరకు. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్.